హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగసు చూడతరమ. ఈరోజు మనం సొగసు చూడతరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? కొల్లం పట్టులోని వెరైటీస్ చూద్దామండి. అలాగే లెలిన్ పట్టు కూడా మన దగ్గర కొత్తగా వెరైటీస్ వచ్చినాయి. ఓకే, పట్టు అండ్ డిజైనర్ సారీస్. బ్రైడల్ వేర్ లో పట్టు అన్ని. కాంచీపురం పట్టులో బ్రైడల్ వేర్ లో లైట్ వెయిట్ అన్నమాట. కాంచీపురం పట్టు. అవునండి, చాలా చక్కగా మనం డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాము. 2 కలర్ కాంబినేషన్స్ తో మనం ఆఫ్ అండ్ ఆఫ్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. ఓకే, పైన అంతా కూడా వచ్చేకాడికి మంచి ఆరెంజ్ ఉంటుంది, కింద వైపు మనకి పింక్ కలర్ తో మనం మంచి కాంబినేషన్ అనేది మనం హైలైట్ ఇప్పుడు ఎక్కువ మంది ఈ 2 కలర్స్ కాంబినేషన్ ఇష్టపడుతున్నారండి. డిజైనర్ సారీస్ లో అవనివ్వండి, పట్టు సారీస్ లో అయినా కూడా. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక 1 మీటర్ పళ్ళు అంతా కూడా జరీతో చాలా అందంగా మనం ఒక లోటస్ ఫ్లవర్ స్క్రేపర్ తో మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ పైన ఒక లోటస్ ఫ్లవర్స్ వచ్చేటట్టుగా మనం కట్ వర్క్ అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. అది కూడా 2 సైజెస్ లో వేరియేషన్ చూపించాం అనమాట. ఒకటి వచ్చేకాడికి చక్కగా లోటస్ ఫ్లవర్ ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడి లోటస్ ఫ్లవర్ విత్ దీంతో పాటు క్రీపర్ అనేది కొంచెం లెంతీగా ఇచ్చారు అన్నమాట. పైన వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ ఉంటుందండి. కడ్డీ బోర్డర్ తో ఒక లైన్స్ వైజ్ వచ్చే విధంగా మనం కడ్డీ బోర్డర్ కూడా గట్టి బోర్డర్ లాగా అందంగా మనం క్రియేట్ చేసాం. తర్వాత వచ్చేకాడికి మంచిగా పింక్ ఉంటుందండి. పళ్ళులో మనకి ఏదైతే క్రేపర్ విత్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది క్రియేట్ చేసామో అదే విధంగా ఇక్కడ మనకి కుచ్చుల పార్ట్ కూడా అదే విధంగా హాఫ్ పార్ట్ అంతా కూడా మనం అందంగా పింక్ పైన అంతా కూడా మనం క్రియేట్ చేస్తాం. పైన ఉన్నట్టుగానే గోల్డ్ కలర్ తో కింద వైపు కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చాము. చాలా కలర్ఫుల్, చాలా బాగుంటుందండి. ఇట్లాంటి బ్రైడల్ వేర్ లో లైట్ వెయిట్ లో మన దగ్గర 2 షాప్స్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది మన దగ్గర. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ పట్టులో అసలు స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుంది? పట్టులో మన దగ్గర 4000 నుంచి అప్ టు 40,000 దాకా మన దగ్గర 4000 నుంచి 40,000 వరకు. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. పళ్ళు అనేది పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి టోటల్ గా పింక్ ఇచ్చేసారు. తీసుకున్నామండి. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చామన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 9375 రూపీస్ కి మనం బ్రైడల్ వేర్ లో ఫుల్ హెవీ సారీ ఇస్తున్నామండి. 9375 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ అండ్ బ్రైడల్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి కళాక్షేత్ర పట్టు అండి, బాగుంటుందండి. ఇది కూడా పార్టీ వేర్ లుక్ తీసుకున్నాం అనమాట. సారీ మనకి రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ కి పళ్ళు అనేది మనం బ్రింజాల్ కాంబినేషన్స్ తో పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేసాము. ఈ పళ్ళులో అంతా కూడా ఒక చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్స్, ఒక ట్రీ డిజైన్స్ లాగా మనం కట్ వర్క్ లోటస్ ఫ్లవర్స్ అందంగా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం క్రియేట్ చేసామండి. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ ఉంటుంది, పైన షోల్డర్ అంతా కూడా. ఈ షోల్డర్ పైన అంతా కూడా మనం ఒక రుద్రాక్ష లాగా డాట్స్ డిజైన్, ఒకటి డ్రాప్ డిజైన్స్ లో మనం అందంగా మనం ఒక డిజైన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. షోల్డర్ పైన అంతా కూడా ఇక్కడికి వచ్చేకాడికి గ్రీన్ కలర్ తో కూడా మనం ఒక బోర్డర్ అనేది ఒక వేవ్స్ లాగా మనం జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. పైన షోల్డర్ అంతా కూడా రెడ్ ఉంటుంది, కింద వైపు వచ్చేకాడికి కాంబినేషన్స్ చాలా హైలైట్ చేసుకున్నాం అండి. సారీ ప్యారెట్ గ్రీన్ తో కూడా మనం జరీతో ఒక వేవ్స్ డిజైన్స్ అనేది మనం పైన ఇచ్చిన బోర్డర్. ఇక్కడికి వచ్చేకాడికి చాలా చక్కగా చాలా స్మాల్ సైజ్ లోటస్ ఫ్లవర్స్ తో మనం అందంగా మనం బ్రింజాల్ కలర్ పైన బ్యాక్గ్రౌండ్ పైన అంతా జరీతో మనం క్రియేట్ చేసుకున్నాం అండి. ఇక్కడికి వచ్చేకాడికి జరీ బోర్డర్ ప్యారెట్ గ్రీన్ తో మనం వేవ్స్ బోర్డర్ అనేది మనం అందంగా మనం ఇట్లా మన శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, మంచి పార్టీ వేర్ లుక్ తో కూడా మనకి ఈ శారీ చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. సారీ ఇలాంటి డిజైనర్ పట్టులో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుందండి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క అందమైన డిజైన్స్ తో మనం డిజైన్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. బాగుంటుంది. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? సారీకి పళ్ళు వచ్చేసి బ్రింజాల్ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ తీసుకున్నాం. బ్రింజాల్ కాంబినేషన్ ఉంటుంది, పైన వచ్చేకాడికి రెడ్ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా కాంబినేషన్ అనేది మనకి వస్తుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 7500 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. బ్రైడల్ కలెక్షన్ సారీ ఇది, మనకి డిజైనర్ సారీ ఓన్లీ 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ లో కొల్లం పట్టు అన్నమాట, బాగుంటుందండి. మంచి వీట్ కలర్ సారీ తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వీట్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనం అందంగా మనం కొంచెం చాక్లెట్ కలర్ ఇచ్చారు, క్రియేట్ చేసుకున్నాం. అంతా కూడా ఒక మ్యాంగోస్ అనేది కట్ వర్క్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. ఒకటి చాక్లెట్ కలర్ వెల్వెట్ అయ్యే విధంగా మనం మ్యాంగోస్ అనేది క్రియేట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి చక్కగా మనం క్రిమ్షన్ కలర్ తో మనం మ్యాంగోస్ అనేది తీసుకున్నాం. ఆ రెండింటి మధ్యలో కూడా మనం ఒక రౌండ్ సర్కిల్స్ లాగా మనం వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది మనం క్రియేట్ చేసాము. ఇక్కడికి వచ్చేకాడికి పైన బ్లాక్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చాం, బాగుంటుందండి. చక్కగా మనకి మంచి కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. బ్లాక్ కలర్ తో ఒక చక్కగా మనం పట్టు బోర్డర్ ఇచ్చాం. పట్టు బోర్డర్ తర్వాత సిల్వర్ జరీతో కూడా మనం జరీ బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక వెరైటీగా ఒక ఫ్లవర్ ఒక లీఫ్ డిజైన్స్ అనేది మనం ఒక 3 లైన్స్ లాగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఇదంతా కూడా షోల్డర్ పార్ట్. ఇలా షోల్డర్ పార్ట్ ఒక డిఫరెంట్ గా తీసుకుంటూనే కింద వైపు బోర్డర్ ఇంకా హైలైట్ చేసుకున్నామండి సారీ బ్లాక్ కలర్ తో. అవునండి,
కింద వైపు బ్లాక్ కలర్ అనేది కొంచెం లెంతీగా మనం తీసుకున్నాం. లెంతీగా తీసుకుంటే ఇక్కడ వీట్ కలర్ తో మనం ఒక థ్రెడ్ వర్క్ అనేది ఒక హిల్స్ స్టైల్లో మనం అందంగా క్రియేట్ చేసాం. పింక్ కలర్ తో మనం ఒక ఫ్లవర్ లాగా మనం అందంగా మనం ఒక డిఫరెంట్ గా మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. చూసుకుంటే ఒక సిల్వర్ జరీతో పైన ఉన్నట్టుగానే ఒక సిల్వర్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. బ్లాక్ కలర్ తో మనం ఒక బోర్డర్ లాగా కూడా మనం ప్లెయిన్ బోర్డర్ ఇచ్చాం. మళ్ళీ దానిపైన హిల్స్ బోర్డర్ పైన అంతా కూడా లీఫ్ డిజైన్స్ అనేది కూడా మనం ఒక 4 లైన్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా కొల్లాం పట్ల మనం డిఫరెంట్ గా డిజైన్ అనేది క్రియేట్ చేసాం. పళ్ళు అంతా మనకి జరీ పళ్ళు తీసుకున్నామండి. బ్లాక్ కలర్ బేస్ ఉంటుంది. గోల్డ్ కలర్ తో మనం ఒక రౌండ్ సర్కిల్స్ లాగా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. పళ్ళు అంతా కూడా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఉంటుంది, బ్లాక్ కలర్. పళ్ళు వచ్చేసి మనకి బ్లాక్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ తో మనం తీసుకున్నాం. రెండు వైపులు కూడా సిల్వర్ జరీతో మనం కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3800 పడుతుందండి. 3800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ కానీ లేదు డిజైన్స్? కలర్స్ వచ్చేకాడికి 4 కలర్స్ ఉంటుంది. డిజైన్స్ వచ్చేకాడికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అన్నమాట. చాలా న్యూ ప్యాటర్న్స్ తో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కుప్పటం పట్టు అండి. కుప్పటం పట్టు బాగుంటుంది. మంచి పింక్ కలర్ ఉంటుంది. పింక్ కలర్ కి మనకి పళ్ళు అంతా కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ పళ్ళు అనేది హైలైట్ చేసుకున్నాం. ఓకే. ఈ రాయల్ బ్లూ పైన అంతా కూడా పింక్ కలర్ తో ఒక చక్కగా ఒక లీఫ్ అనేది మనం క్రియేట్ చేసాం. మళ్ళీ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా మంచి గ్రీన్ కలర్ తో మనం చక్కగా మనం అందంగా మనం పళ్ళు అనేది మిడిల్ పార్ట్ అంతా కూడా క్రియేట్ చేసాం. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక బాక్సెస్ లాగా గ్రీన్ కలర్ తో మనం చక్కగా రెండు వైపులు కూడా మనం అందంగా ఇచ్చాము. 2 సైడ్స్ వచ్చింది. శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. పింక్ కలర్ ఉంటుంది కాబట్టి పైన బోర్డర్స్ అంతా కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకుంటూ గోల్డ్ కలర్ తో చాలా అందంగా మనం గోల్డ్ జరీ బోర్డర్ కూడా ఒకటి తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మన పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా ప్లెయిన్ అనేది మనం తీసుకున్నాం. ఎందుకంటే కింద బోర్డర్ మనకి హైలైట్ అవుతుందండి. రాయల్ బ్లూ తో మనం పళ్ళులో ఉన్న లీఫ్ డిజైన్స్ ఇక్కడికి వచ్చేకాడికి మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ తో మనం ఆ లీఫ్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసాం. ఫ్లవర్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో కూడా మనం రెండు వైపులు కూడా మనం అందంగా ఫ్లవర్స్ ఇచ్చారు. మళ్ళీ దానిపైన వచ్చేకాడికి అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ తో బాక్సెస్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఇట్లా శారీ మొత్తం కూడా ఈ కుప్పటం పట్టుని మనం డిజైనర్ గా మనం క్రియేట్ చేసాం. చాలా కలర్ఫుల్ గా ఉందండి. బ్రైట్ లుక్ కనిపిస్తుంది శారీ మొత్తం. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి కుప్పటం పట్ల కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేకాడికి రాయల్ బ్లూ. శారీ అంతా కూడా పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ రాయల్ బ్లూ తీసుకున్నాం. వన్ సైడ్ మాత్రం మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారన్నమాట. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. బాగుంది, కలర్ఫుల్ గా ఇచ్చారు, బ్రైట్ గా కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6300 పడుతుంది. 6300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ సారీస్ అలాగే న్యూ స్టాక్ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. బనారస్ లో మనకి జూట్ పట్టు హ్యాండ్లూమ్ అండి. బనారస్ లో జూట్ పట్టు హ్యాండ్లూమ్ అన్నమాట. బాగుంటుందండి. మంచి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం. ప్యారెట్ గ్రీన్ కి పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా బాటిల్ గ్రీన్ తో మనం చక్కగా మనం జరీ పళ్ళు అంతా కూడా మనం హాఫ్ మీటర్ పళ్ళు అనేది టిష్యూ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. మొత్తం ప్యారెట్ గ్రీన్ ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ శారీ అన్నమాట. బనారస్ లో వస్తుంది. బనారస్ పైన అంతా కూడా మనం ఒక సెల్ఫ్ ప్రింట్ తోనే మనం బాటిల్ గ్రీన్ తో చాలా చక్కగా మనం ఒక డిఫరెంట్ ప్రింటింగ్ అనేది మనం తీసుకున్నాం. తీసుకుంటూనే ఒక లీఫ్ అనేది మనం గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో మనం చక్కగా లీఫ్ అనేది మనం క్రియేట్ చేసామండి. అది కూడా ఏంటంటే ఆ లీఫ్ ఇచ్చే దగ్గర అంతా కూడా మళ్ళీ మనం కలర్ కాంబినేషన్ కూడా చక్కగా అందంగా మనం ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ లాగా మనం లీఫ్ మీద క్రియేట్ చేసుకున్నాం. పైన వచ్చేకాడికి బాటిల్ గ్రీన్ తోనే మనం కడ్డీ బోర్డర్ లెంత్ గా ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చాం. దాని తర్వాత కూడా మనం ఒక గ్రీన్ కలర్ తో ఒక లైన్స్ వైజ్ గా కూడా మనం అందంగా మనం ఇచ్చాం. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా వస్తుంది. 2 సైడ్స్ సేమ్ 2 సైడ్స్ కూడా పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం కింద వైపు కూడా చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం అన్నమాట. శారీ వచ్చేకాడికి హ్యాండ్లూమ్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ప్యూర్ మెటీరియల్ అన్నమాట. ప్యూర్ జూట్ పట్టు. బనారస్ లో జూట్ పట్టు అండి. బాగుంటుంది. ఫుల్ సారీ అంతా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనం డిజైన్స్ తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి బాటిల్ గ్రీన్ ఇచ్చామండి. బాటిల్ గ్రీన్ ఇస్తూ బోర్డర్స్ దగ్గర మాత్రం ఒక రౌండ్స్ సర్కిల్స్ లాగా అందంగా మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. టోటల్ సారీ అంతా మనకి ఇలా వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి మనకి బనారస్ లో హ్యాండ్లూమ్ జూట్ పట్టు అండి. దీని కాస్ట్ వచ్చి 7950 రూపీస్ పడుతుంది. 7950 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ పట్టు మనం షేడెడ్ లో క్రియేట్ చేసాం. మల్టీ కలర్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం పింక్ కలర్ పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. మంచి గ్రీన్ కలర్ తో మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం చక్కగా ఇచ్చాం. చక్కగా ఇస్తూ ఒక బర్డ్స్ అనేది కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం బర్డ్స్ డిజైన్స్ కూడా మనం చక్కగా హైలైట్ చేసాం. శారీ అంతా కూడా పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనం ఒక షేడెడ్ అనేది మనం తీసుకున్నామండి. లైట్ మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కల్నేత ఇట్లా మనం 3 షేడ్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసిన శారీ అన్నమాట. బాగుంటుంది. షేడెడ్ ఇస్తూనే మళ్ళీ కూడా ఏంటంటే ఒక ఫ్లవర్ అనేది మనం చక్కగా మనం గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనేది చాలా దగ్గరగా మనం అన్ని షేడెడ్స్ లో వచ్చే విధంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్
చేస్తూ పైన వచ్చేకాడికి ఒక గోల్డ్ కలర్ తో జరీ బోర్డర్ మనం తీసుకున్నామండి, కడ్డీ బోర్డర్. ఈ జంపింగ్ కలర్స్ అనేది మనకి 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఈ షేడెడ్ వచ్చేదంతా కూడా డిఫరెంట్ గా వస్తుందండి. పైన వచ్చే షేడ్ వచ్చేకాడికి ఇక్కడ మస్టర్డ్ ఎల్లో వస్తుంది, ఇక్కడ కల్నేత వచ్చేకాడికి పింక్ వస్తుంది. అట్లా మనకి కింద అంతా కూడా డిఫరెంట్ గా మనం షేడెడ్ అనేది మనం క్రియేట్ చేసాము. ఇక్కడికి వచ్చేకాడికి పైన ఉన్నట్టుగానే సేమ్ గోల్డ్ కలర్ తో కడ్డీ బోర్డర్, కింద వైపు కూడా మనం చక్కగా సేమ్ బోర్డర్ ఆల్ ఓవర్ సారీ మొత్తం వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చి పల్లు కలర్ బ్లౌజ్, 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 5600 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 5600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అంటే అస్సాం సిల్క్ అన్నమాట. ఓకే, చక్కగా మనం ఒక వేవ్స్ లాగా మనం మంచి మెహందీ గ్రీన్ తీసుకున్నాం సారీ. మెహందీ గ్రీన్ పైన అంతా కూడా చక్కగా మనం పింక్ కలర్ తో మనం ఒక వేవ్స్ లాగా సారీలో డిజైన్ చేసామండి. పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక 1 మీటర్ పళ్ళు, ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం అందంగా మనం క్రియేట్ ఇక్కడ పింక్ హైలైట్ చేశారు. అవునండి, ఇక్కడికి వచ్చే కాడికి పింక్ హైలైట్ అవుతుంది. కట్ వర్క్ వచ్చే విధంగా మనం ఒక లీఫ్ తీసుకున్నాం. ఆ లీఫ్ మిడిల్ లో కూడా పింక్ కలర్ తో మనం చక్కగా ఒక క్రీపర్ అనేది మనం చాలా క్యూట్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసాం అన్నమాట. అక్కడక్కడ కూడా ఒక లీఫ్ అనేది కూడా మనం గ్రీన్ కలర్ హైలైట్ అయ్యే విధంగా తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి మెహందీ గ్రీన్ ఉంటుందండి. శారీ అంతా కూడా చక్కగా మనం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మెహందీ గ్రీన్ ఇచ్చాం. మెహందీ గ్రీన్ కి అంతా కూడా పింక్ కలర్ తో ఒక వేవ్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. చాలా దగ్గరగా లైన్స్ గా, చాలా స్మాల్స్ లైన్స్ తో తీసుకుంటే ఈ రెండు మిడిల్ లో అంతా కూడా మనం ఒక ఫ్లవర్ అనేది కూడా మనం పింక్ కలర్ తో మనం అందంగా ఇచ్చాం. తీసుకున్న ఇక్కడ పైన బోర్డర్ వచ్చేకాడికి మంచి గ్రీన్ కలర్ ఇచ్చామండి. గ్రీన్ కలర్ కి ఒక జరీ బోర్డర్ కూడా మనం గోల్డ్ కలర్ జరీ బోర్డర్ మనం క్రియేట్ చేసాం. అదే విధంగా మనకి కింద వైపు కూడా వచ్చేకాడికి పింక్ కలర్ ఉంటుంది, కింద పింక్. అవునండి, 2 కలర్ కాంబినేషన్స్ వచ్చే విధంగా అందంగా క్రియేట్ చేసాం అన్నమాట. పైన వచ్చేకాడికి మంచి గ్రీన్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేకాడికి చక్కగా మనం పింక్ కలర్ తీసుకున్నాం. పింక్ కలర్ విత్ కడ్డీ బోర్డర్ చక్కగా మనం హైలైట్ చేసాం. సారీకి బ్లౌజ్ చూద్దాం. వచ్చేకాడికి మెహందీ గ్రీన్ తో మనం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాం. ఓకే, బాగుంటుంది. అంటే సారీ బేస్ కలర్ మెహందీ గ్రీన్. వన్ సైడ్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేకాడికి మనం పింక్ కలర్ హ్యాండ్స్ తో కూడా చక్కగా హైలైట్ చేసామండి. దీని కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1425 రూపీస్ పడుతుంది. 1425 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి చందేరి అండి. ఓకే, చందేరి పైన అంతా కూడా మనం కలంకారీతో మనం అందంగా మనం క్రియేట్ క్రీమ్ కలర్ డిజైనర్ గా తీసుకున్నాం. ఇక్కడ వచ్చేకాడికి అంతా కూడా గోల్డ్ కలర్ తో మనం జరీ ఒక టిష్యూ లాగా ఇచ్చామండి. టిష్యూ లాగా ఇస్తేనే ఇక్కడ కూడా మనం కలంకారీ ప్యాచ్ అనేది ఒక 3 ప్యాచెస్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసామన్నమాట. పైన అంతా కూడా మనకి మంచి క్రీమ్ కలర్ ఉంటుంది. ఈ క్రీమ్ కలర్ పైన అందంగా మనం ఒక ఫ్లవర్స్ అనేది మనం కలంకారీతో మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. ఒక ప్యాచెస్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామన్నమాట. క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చేకాడి బోర్డర్ అంతా కూడా మంచి బేబీ పింక్ ఉంటుంది. బేబీ పింక్ లో కూడా చక్కగా ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లవర్ తీసుకున్నారు. ఇక్కడ ఒక డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ షేడెడ్ లో ఉంది. కాంబినేషన్ అనేది మనం చేంజ్ చేస్తూ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చేకాడికి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ పెటల్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేకాడికి మస్టర్డ్ ఎల్లోనే ఎక్కువ హైలైట్ చేసాం. అంటే షేడెడ్ లాగా పింక్ కలర్ హైలైట్ చేసాం. అంటే ఈ బుటీస్ కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం కలంకారీ బుటీస్ షేడ్స్ లో కూడా ఇచ్చాం అన్నమాట. కింద వైపు వచ్చే బోర్డర్ ఇంకా అందంగా తీసుకున్నామండి. ఒక వీవింగ్ బోర్డర్ అనేది ఒక ఎక్స్ట్రాగా మనం చాలా అందంగా ఈ ఆఫ్ వైట్ ఉంది కాబట్టి మంచి కలర్ కాంబినేషన్స్ తో వీవింగ్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కాంబినేషన్స్ తో మనం ఆ బోర్డర్ అనేది చక్కగా మంచి కాంబినేషన్స్ తో మనం అందంగా క్రీమ్ కలర్ బేస్ అవడం వల్ల దానిపైన కలంకారీ డిజైన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. ఓకే, వీవింగ్ బోర్డర్ హ్యాండ్స్ కి వచ్చేకాడికి వన్ సైడ్ అంతా కూడా మనకి వీవింగ్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3600 పడుతుందండి. 3600 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. కలంకారీ ప్రింటెడ్ వర్క్ మనకి అప్లిక్ వర్క్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి బాగుంటుందండి, బ్లాక్ కలర్ రాగా సిల్క్ అన్నమాట. ఈ రాగా సిల్క్ పైన అంతా కూడా మనం చాలా డిఫరెంట్ గా మనం ఒక డిజైన్ అనేది మనం క్రియేట్ చేసామండి. పైన షోల్డర్ వచ్చేకాడికి ఫస్ట్ గోల్డ్ కలర్ తో మనం జరీ బోర్డర్ తీసుకున్నాం. జరీ బోర్డర్ తీసుకుంటూ చాలా చక్కగా మనం ఒక లైట్ ఆరెంజ్ కలర్ తో కూడా ఒక పైపింగ్ అనేది కూడా మనం ఇచ్చాం. 3 డాట్స్ లాగా మనం అందంగా మనం ఒక డాట్స్ డిజైన్స్ కూడా మనం బోర్డర్ లో మనం క్రియేట్ చేసాం. ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా 3 సైడ్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం ఒక ఎలిఫెంట్స్ అండ్ హార్ట్స్ డిజైన్స్ మనం క్రియేట్ చేసామండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్ వచ్చింది. ఇక్కడ డీర్ డిజైన్ వచ్చింది, టైగర్, ఎలిఫెంట్స్ ఉంటుంది, హార్స్, ఎలిఫెంట్, డిఫరెంట్ అంటే యానిమల్స్ తో మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. దానికి బ్లాక్ కలర్ తో క్రీపర్. ఇది మనకి 2.5 మీటర్స్ వస్తుంది. 2.5 మీటర్ వరకు అలా వస్తుంది. 2.5 మీటర్ తర్వాత మనకి చక్కగా మనకి ఓకే ఇక్కడ అంతా కూడా ఓన్లీ యానిమల్స్ ఇచ్చామండి. కుచ్చుల పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనకి ఎలిమెంట్స్ అనేది చాలా క్యూట్ గా స్మాల్ సైజ్ తో మనం కుచ్చుల దగ్గర అంతా కూడా తీసుకున్నాం. ఓకే, బాగుంటుంది. దీని బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో మనం అందంగా క్రియేట్ చేసామండి. గోల్డ్ కలర్ తో మనం బ్లౌజ్ అనేది ఇచ్చామన్నమాట. బాగుంటుంది, బాగుంది. అంటే టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ వచ్చింది. టోటల్ కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా చక్కగా మనం సేమ్ బోర్డర్ అనేది
తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి మనకి 2250 పడుతుందండి. 2250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. వచ్చేకాడికి మనం మంచిగా సీకో మెటీరియల్ తీసుకున్నామండి, చందేరి సీకో అంటాము. పింక్ పైన అంతా కూడా చక్కగా ఒక డిఫరెంట్ గా మనం డిజైన్ అనేది క్రియేట్ చేసాం. పైన వచ్చేకాడికి గోల్డ్ కలర్ ఉంటుంది, మంచి గ్రీన్ కలర్ తో ఒక పైపింగ్ ఇచ్చాం. పైపింగ్ ఇస్తూనే ఒక మిర్రర్ వర్క్ తో కూడా మనం మంచి పింక్ కలర్ తో మిర్రర్ వర్క్, 0 సైజ్ మిర్రర్ వర్క్ తీసుకునే మంచి అవుట్ లైన్ అంతా కూడా మనం క్రియేట్ చేసాం. ఒక లీఫ్ అనేది కూడా మనం ఆరెంజ్ అండ్ పింక్, గ్రీన్ అండ్ పింక్ కలర్ తో కూడా ఒక లీఫ్ అనేది చాలా అందంగా మనం ఒక చిన్న బోర్డర్ లాగా మనం క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. 3 సైడ్స్ కూడా ఇస్తూనే ఇక్కడ షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చామండి. ఎందుకంటే ఒక హాఫ్ నుంచి అంతా కూడా మనం ఒక డిజైనర్ గా మనం ఈ శారీని క్రియేట్ చేసాం అన్నమాట. చాలా అందంగా మనం పైన ఉన్నట్టుగానే సేమ్ బోర్డర్ మనం క్రియేట్ చేసాము. క్రియేట్ చేస్తూ చాలా అందంగా ఒక లీఫ్ అనేది మనం అందంగా ఒక క్రీపర్ తో పాటు ఒక ఫ్లవర్ అనేది మనం చక్కగా ఇచ్చామండి. అది కూడా ఏంటంటే గ్రీన్ కలర్ అంతా కూడా క్రీపర్ తీసుకున్నాం. ఫ్లవర్ వచ్చేకాడికి చక్కగా ఒక 2-3 కలర్ కాంబినేషన్ తో మనం అందంగా తీసుకున్నాం అన్నమాట. అవుట్ లైన్ అంతా కూడా మంచి లెమన్ ఎల్లో ఇచ్చాం. పింక్ కలర్ అండ్ మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ తో అంతా కూడా పెటల్స్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. మ్యాటి వర్క్ లాగా మనం క్రియేట్ చేసామండి. సైడ్ వచ్చేకాడికి ఒక ఫ్లవర్ తీసుకున్నాం పింక్ కలర్ తో. అవుట్ లైన్ అంతా కూడా ఒక స్టార్ డిజైన్స్ లాగా మనం గ్రీన్ కలర్ తో చక్కగా హైలైట్ చేసాం. 3 కలర్స్ తో మనం చేంజ్ చేస్తూ కుచ్చుల పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం డిజైన్ అనేది క్రియేట్ చేసాం. కలర్స్ లో కూడా దీంతో 4 కలర్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ టోటల్ గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. మనం ఒక డిఫరెంట్ గా బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నామండి. మొత్తం ఒక నెట్టెడ్ మెటీరియల్ పైన ఒక గ్రీన్ కలర్ తో మనం చాలా బాగా బ్లౌజ్ తీసుకున్నాం అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2475 రూపీస్ పడుతుంది. 2475 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మెటీరియల్ వచ్చేకాడికి మనకి ఒక లెలిన్ కోటాలో మనం తీసుకున్న సారీ అన్నమాట. లెలిన్ కోటా పైన అంతా కూడా మనం ఒక ఫ్లవర్స్ అనేది పింక్ కలర్ తో మనం చక్కగా మనం మస్టర్డ్ ఎల్లో పైన అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేసామండి. చిన్న ఫ్లవర్స్ పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక డిజైనర్ గా మనం గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చాం. దాని తర్వాత గ్రీన్ కలర్ తో జరీతో ఒక చిన్న లైన్స్ లాగా మనం అందంగా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా లెమన్ ఎల్లో పైన పింక్ కలర్ తో చాలా అందంగా ఒక చిన్న ఫ్లవర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేకాడికి బోర్డర్ చాలా డిజైనర్ గా తీసుకున్నాం. కింద వైపు బోర్డర్ ట్రీ వచ్చేకాడికి అంతా కూడా క్రేపర్ అంతా గోల్డ్ కలర్ ఇచ్చామండి. ఆ లీఫ్ అంతా కూడా మనం మంచిగా పింక్ కలర్ తో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఒక డీర్ అనేది కూడా మనం గ్రీన్ కలర్ తో డీర్ తీసుకున్నాం. డీర్ పైన అంతా కూడా మనం ఒక గ్రీన్ కలర్ తో ఒక లీఫ్ అనేది మనం అందంగా జరీతో మనం చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. అవునండి, చాలా డిఫరెంట్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మళ్ళీ కింద వైపు గ్యాప్ ఉన్న దగ్గర అంతా కూడా మనం ఒక చిన్న ఫ్లవర్స్ అనేది మనం చాలా చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ బోర్డర్ ఎండింగ్ వరకు బోర్డర్ మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనం ఇంకే అందంగా మనం ఈ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. ఫుల్ సారీ అయితే ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. బాగుంటుందండి. కింద మనకి పింక్ కలర్ ఏదైతే యాడ్ చేశారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి టోటల్ గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. పింక్ బ్లౌజెస్ అన్ని కూడా మనం డిఫరెంట్ బ్లౌజెస్ తీసుకుంటున్నాం. సారీ కూడా హ్యాండ్స్ కి వచ్చేకాడికి సేమ్ సారీలో ఏదైతే ఉందో బోర్డర్ అదే బోర్డర్ మన హ్యాండ్స్ కూడా తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2500 రూపీస్ కి మనం ప్యూర్ లెలిన్ కోటా సారీ ఇస్తున్నామండి. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి న్యూ డిజైనర్ సారీస్, అలాగే బ్రైడల్ కలెక్షన్, ప్యూర్ కంచిపట్టు సారీస్ లో ఆల్ వెరైటీస్, అలాగే మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి వెరైటీస్ అన్ని కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ అని కుకట్పల్లి అండ్ ఈఎస్ఐ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ప్యూర్ సిల్క్ కోటా అండి. ఓకే, బాగుంటుందండి. ప్యూర్ సిల్క్ కోటా పైన అంతా కూడా మనం వీవింగ్ తో డిఫరెంట్ గా మనం సారీ అనేది తీసుకున్నాము. ఓకే, పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక సిబూరితో మనం మస్టర్డ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా సిబూరితో అక్కడక్కడగా లైట్ గా మనం ప్రింటింగ్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. సిబూరి ప్రింటింగ్ పళ్ళులో అంతా కూడా మనం ఒక చెక్స్ లాగా మనం జరీతో మనం చిన్న బాక్సెస్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. సారీ వచ్చేకాడికి ప్యూర్ సిల్క్ కోటా అండి, హ్యాండ్లూమ్ లో వస్తుంది అనమాట. సారీ అంతా కూడా మంచి పింక్ కలర్ ఉంటుంది. పింక్ కలర్ పైన అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో చాలా చక్కగా మనం పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా అందంగా మనం క్రియేట్ చేసాం. క్రోటన్ ఫ్లవర్స్ ఇస్తుంది. అందులో కూడా మీనా వర్క్ వచ్చేకాడికి ఒకటి పింక్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి లైట్ ఆరెంజ్ కలర్ తో మనం అందంగా మీనా వర్క్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి మంచి గోల్డ్ కలర్ తో ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. అదే విధంగా కింద వైపు వచ్చే బోర్డర్ మనం డిజైనర్ గా బోర్డర్ క్రియేట్ చేసాం. అవునండి, షిబోరితో తీసుకున్నాం. అదే విధంగా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇక్కడికి వచ్చేకాడికి కూడా జరీతో మనం ఒక బాక్సెస్ లాగా మనం అందంగా మనం తీసుకున్నాం. సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా కలర్ చాయిస్ ఉంటుందండి. ఇలాంటి సిల్క్ కోటాలో కూడా ప్యూర్ మెటీరియల్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 2 షాప్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ దట్ మనం మంచి గ్రీన్ కలర్ ఇచ్చామండి. సారీ వచ్చేకాడికి పింక్ కలర్, బ్లౌజ్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ తో మనం అందంగా మనం హైలైట్ చేసాం అన్నమాట.
ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3700 పడుతుంది. 3700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి జూట్ సిల్క్ అండి. జూట్ బాగుంటుంది చక్కగా. మనం పళ్ళు అంతా కూడా మనం జూట్ సిల్క్ అండ్ జరీతో మనం లైన్స్ వైజ్ గా మనం జరీతో మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ గ్రీన్ కలర్ తో కూడా మనం ఒక లైన్స్ వైజ్ గా మనం పళ్ళులో ఇచ్చామండి. మొత్తం సారీ అంతా కూడా ఒక ప్రింటెడ్ స్టైల్లో మనం అందంగా క్రియేట్ చేసామండి. ఒక కలంకారీ ప్రింట్ లాగా మనం ఆ కలర్ కాంబినేషన్స్ మనం తీసుకున్నాం అన్నమాట. తీసుకుంటే ఒక క్రీపర్ అంతా కూడా చాలా చక్కగా ఒక చాక్లెట్ కలర్ తో మనం క్రీపర్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ హార్ట్స్ డిజైన్స్ అంతా కూడా మనం బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో హార్ట్స్ కూడా మనం చాలా చక్కగా అందంగా ప్రింటెడ్ మోడల్ మనం తీసుకున్నాం. తీసుకుంటూ లీఫ్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తోనే లీఫ్ అనేది చాలా చక్కగా మనం అందమైన ప్రింటింగ్ తో మనం శారీ అనేది ఈ జూట్ పైన అంతా కూడా మనం క్రియేట్ చేసామండి. శారీ మొత్తం కూడా ఈ ప్రింటింగ్ అనేది హైలైట్ అవుతుంది. బోర్డర్స్ వచ్చేకాడికి జరీతో మనం ఒక స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ తో బోర్డర్స్ లైన్స్ వైజ్ గా మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ అదే విధంగా గ్రీన్ కలర్ తో కూడా మనం తీసుకున్నాం అన్నమాట. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా వస్తుందండి. సేమ్ పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా మనం అంతే చక్కగా బోర్డర్ అనేది మనం లైన్స్ వైజ్ గా తీసుకున్నాం. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి వీట్ కలర్. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి వీట్ కలర్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అవే బోర్డర్స్ ఇచ్చారు మనకి టూ సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1350 పడుతుంది. 1350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. హ్యాండ్లూమ్ లో మనం లెలిన్ పట్టు అన్నమాట. చాలా కూల్ కలర్స్, మంచి కాంబినేషన్ తీసుకున్నామండి. హ్యాండ్లూమ్ వస్తుంది అనమాట మెటీరియల్ అంతా కూడా. ఇది వచ్చేకాడికి మంచి లెలిన్, ప్యూర్ లెలిన్ కి మనకి పళ్ళు వచ్చేకాడికి పట్టు జూట్ లెలిన్ తో పాటు మనకి అందంగా మనం పళ్ళులో మనం పింక్ అండ్ పీచ్ మిక్స్ ఉంది. పింక్ అండ్ పీచ్ మిక్స్ ఉంటుంది. అదే విధంగా జరీతో మనం ఒక క్రాస్ లైన్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. మొత్తం శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యూర్ లెలిన్ ఉంటుంది. ఈ ప్యూర్ లెలిన్ అది కూడా మంచి లైట్ గ్రీన్ అండి. మంచి లైట్ గ్రీన్ పైన అంతా కూడా మనం అందమైన కాంబినేషన్స్ తో ఒక ఫ్లవర్ బంచెస్ అనేది మనం క్రియేట్ చేసాం అన్నమాట. ఆ బంచెస్ లో కూడా ఏంటంటే మొత్తం జరీతో తీసుకుంటూ ఫ్లవర్స్ వచ్చేకాడికి అంతా కూడా పింక్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇట్లా చక్కగా మనం ఒక 3 కలర్ కాంబినేషన్స్ మనం బంచెస్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి మనం పళ్ళులో ఉన్న పింక్ కలర్ ఇక్కడ బోర్డర్ లో కూడా మనం ఆ జూట్ పట్టు బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసామండి. జస్ట్ కింద వైపు వచ్చేకాడికి చాలా లెంతీగా బోర్డర్ అనేది మనం అందంగా తీసుకున్నాం. ప్లెయిన్ బోర్డరే కానీ మనకి లెంతీ బోర్డర్ ఇచ్చారు. చాలా కలర్ఫుల్ ఇట్లా మోడల్ కూడా ఇప్పుడు ట్రెండ్ అన్నమాట. కొత్త వెరైటీ. ఓకే, 2 కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇలాంటి మంచి సూపర్ కాంబినేషన్స్ లో మన దగ్గర ఇంకా స్టాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ బనారస్ లో లెనిన్ పట్టు అన్నమాట. బనారస్ లో లెనిన్ పట్టు. దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్, పళ్ళు జూట్ పట్టుతో మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాం. చాలా బాగా ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేకాడికి ఒక క్రాస్ లైన్స్ లాగా మనం జరీతో ఇచ్చామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 10900 పడుతుందండి. 10900 బనారస్ లో ప్యూర్ లెనిన్ పట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కంచి కాటన్ అండి. కంచి కాటన్ సారీ. ప్యూర్ కంచి కాటన్ పైన అంతా కూడా ఒక లైన్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసామండి. మంచి గ్రీన్ కలర్ తో బోర్డర్స్ వచ్చేకాడికి చాలా చక్కగా తీసుకున్నామండి. ఒక కల్నేతతో మనం ఒక బోర్డర్ బ్రింజాల్ కలర్ లాగా మనం ఒక బోర్డర్ ఇచ్చాం. దాని తర్వాత కడ్డీ బోర్డర్. ఇంకోటి వచ్చేకాడికి మంచి కలంకారీతో ఒక ప్యాచ్ బోర్డర్ అనేది కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. లోటస్ ఫ్లవర్. అవునండి, ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా వస్తుంది. సో ఇంకోటి వచ్చేకాడికి బోర్డర్ కూడా మనం చక్కగా ఒక అంటే పళ్ళుకి సారీకి వేరియేషన్ కి ఇట్లా కల్నేత బోర్డర్ ఇచ్చాం. సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక లైన్స్ లాగా ప్యూర్ కాటన్ బేస్ తో తీసుకున్నాం. తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా చాలా హైలైట్ బోర్డర్ ఇచ్చామండి. పైన ఉన్నట్టుగానే మనం సేమ్ కింద కూడా కలంకారీ ప్యాచ్ బోర్డర్ ఇచ్చాం. ప్లస్ దట్ ఇప్పుడు కలంకారీ ప్యాచెస్ కానీ కలంకారీ బోర్డర్స్ కానీ చాలా ఫ్యాషన్ అయ్యాయండి. అది కాక మనం ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఈజీ అయ్యేటట్టుగా మనం ప్యూర్ కంచి కాటన్ లో కూడా మనం కలంకారీ చేయించామండి. వీటికి ఏంటంటే హైలైట్ ఏంటంటే 2 బ్లౌజెస్ ఇచ్చామన్నమాట. ఒకటి వచ్చేకాడికి మనకి రన్నింగ్ బ్లౌజ్ తో ప్యూర్ కలంకారీ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ తో ప్రింటెడ్ ప్యాచ్ బోర్డర్ తో ఒక బ్లౌజ్ ఇచ్చాం. ఇంకో బ్లౌజ్ వచ్చేకాడికి కలంకారీ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాం. ఓకే, 2 బ్లౌజెస్ 2 కలర్ కాంబినేషన్స్ తో మనం శారీ ఒకటి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ వచ్చింది. దీని మీద కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ యాడ్ చేశారు. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ మనం ఎలాంటి సారీ మీదకి వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ అండ్ చక్కగా సెట్ అవుతాయి. టోటల్ సారీ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1000 రూపీస్ కి మనం ప్యూర్ కలంకారీ 2 బ్లౌజ్ ఉన్న సారీ ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 1000 రూపీస్ కి ఈ డిజైనర్ బ్లౌజ్ అలాగే మనకి సెల్ఫ్ బ్లౌజ్ తో ఉన్నటువంటి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో పాటు మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.